రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా చాలా బాగుంది. ఎందుకంటే మాట తప్పని మడమ తిప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద పేద ప్రజలకు ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అవే పథకాలతో పాటు ఇంకా అధికంగా అదనంగా కూడా ఇవాళ ఇచ్చుకుంటూ ఇవాళ పరిపాలన సుదీర్ఘమైనటువంటి పరిపాలన సాధిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే అంటే రేవంత్ రెడ్డి గారు. వారు బీద పేద ప్రజల యొక్క స్వభావాన్ని తెలుసుకొని వారికి కావలసినటువంటి ఏదైతే ఉందో అన్నీ కూడా చేకూరుస్తూ, అంటే ఈ పరిస్థితుల్లో గట్టు పరిస్థితుల్లో టీఆర్ఎస్ఎల్ చేసినటువంటి మన ఆర్థిక పరంగా అనేటువంటి ఎంతో విధంగా లాజ్ చేసి, అంటే అనేక విధాలుగా జలసాలకు వాళ్ళ యొక్క ఇంటి స్వార్థం కోసమే డబ్బులు సంపాదించి మన తెలంగాణను అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ నెగ్గుకొస్తుందంటే ఆయనకున్నటువంటి తెలివితేటలు, మా సామాన్య ప్రజలపైన ప్రేమ, ఏ విధంగా చేయాలనేటువంటి ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి వారిని ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా మర్చిపోకుండా వారి యొక్క సేవలను తీసుకునే విధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మాట తప్పని వ్యక్తిగా అతను పరిపాలన చేస్తుండు. కాబట్టి అందరికీ కూడా న్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేటువంటిది భావం అనేటువంటి చాలామంది లోపల వచ్చింది.